ఈ సైతాన్ గాడు దేవుడిచ్చినటువంటి చక్కని అర్థానికి వేరే అర్థాన్ని కలిపాడు. అలా కలిపి చెరిపి మనల్ని చెడగొట్టాడు, దేవునికి దూరం చేశాడు. ప్రారంభం నుంచి కూడా ఆదాము అవ్వ దగ్గర నుంచి కూడా మీరు గమనించినట్టయితే అర్థాన్ని, వేరే అర్థాన్ని, దేవుడు ఒక అర్థం ఇచ్చే విషయాన్ని చెప్తే వీడు ఇంకొక అర్థం ఇచ్చే విషయాన్ని తెలియజేశాడు. దేవుని వారలారా, ఈ పండు మీరు తినకూడదు. ఈ పండు దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు. వాడొచ్చాడు, తినకూడదా? తినకూడదు, తినకూడదా? తినకూడదా ప్రశ్న, ఒక ఆలోచన మనసులో. తినకూడదా? ఇది నిజమా అంటే ఒక ప్రశ్న. అంటే ఆలోచింపజేయడం, సైకలాజికల్గా మనిషిని డైవర్ట్ చేయడం. మనమందరం ప్రస్తుతానికి దాని బారిలో ఉన్నాం. సాతాను మనల్ని డైవర్ట్ చేసింది. చేయలేదేమో చెప్పండి, ఏ విద్యనా చేయలేదా? ఇప్పుడు ప్రస్తుతానికి అందరూ వాడి చేతిలో ఉన్నారు, దేవుడి చేతిలో ఉండరా? వెరీ గుడ్. ఒప్పుకోవాలా, పాపాన్ని మనం ఏం చేయాలా? ఒప్పుకోవాలా, కప్పుకోకూడదు. పాపం చేస్తున్నాం మనం. పాపం చేయలేదు అని చెప్పిన ఎడల మనం దేవుణ్ణి అబద్ధికునిగా, ఎవరిని? పాపం చేస్తున్నాం మనం, వాడి చేతిలో ఉండం. కాకపోతే పైకి పటారంలోన లోటారం అన్నట్టు ఉండం. దేవుని పిల్లరా, సైతాన్ గడి మాయ అది. మాయ అంటే మీకు ఎన్నోసార్లు చెప్పాను. మాయ అంటే ఏంటి? లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చేయడమే మాయ. మాయా మచ్చింద్రాకు మొగుడు ఎవరు అనుకుంటున్నావు? జేజబ్బు ఎవరు అనుకుంటున్నావు? సైతాన్ గాడు. ఆ మాయలే ఈరోజు అందరూ పడుతున్నారు, ఆ విద్యలే అందరూ పడుతున్నారు. చెడు చేయడానికి అవకాశమే లేక చేయని వాడు గొప్పవాడా? చెడు చేయడానికి అవకాశముండి చెడు చేయని వాడు గొప్పవాడా? చెడు చేయడానికి అవకాశమే లేక చేయని వాడు గొప్పవాడా? నీ గొప్పతనాన్ని నిరూపించుకో.